ఇక మన బస్తీలలోకి వస్తారు. నిన్న మొన్నటి దాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు, ఇంటింటికి వస్తాడు, అక్క అంటాడు, చెల్లె అంటాడు, వదినే అంటాడు, కోడలు అంటాడు, వరసలు కలుపుతాడు, మస్తు కథలు చెప్తారు. ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు, వస్తూనే ఉన్నాయి పైసలు. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయింది, ఏం చెప్పాలి నీకు? ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, కరోనా వచ్చింది యాదికుందా అందరికీ? మర్చిపోయారా? 5 ఏళ్ల కిందట కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవరైనా అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్లలో కూర్చోబడుతుందని? మొత్తం కారోబార్ బంద్ అయింది. కరోనా వచ్చినప్పుడు మొత్తంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కారోబార్ బంద్. సున్నా, ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా, ఒక్క పైస లేదు, బుడ్డ పైస లేదు ప్రభుత్వంలో. మరి అప్పుడు పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ ఇచ్చేటి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగినాయా? రైతు బంద్ ఆగిందా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? మరి సున్నా పైసలు ఉన్నప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవెట్లా? 2 ఏళ్ళు అయిపోయాయి కదా, 2 ఏళ్ళు సరిపోలేదు అయ్యనికే? ఇంకా కూడా తొంపులు పెట్టుడు, ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు, కేసీఆర్ని తిట్టుడు. मैं कल परसों एक देखा था, कोई अच्छा पोटा है, कोई रील बनाया, हैदराबाद का पोटा कोई जबरदस्त रील बनाया. 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते एक गाना है, तेरा नाम लिया, ఏది కేసీఆర్ చూపెట్టుకుంటా, తుజే యాద్ కియా అంటే 2 ఏళ్ళు కేసీఆర్ను యాద్ చేసుకున్నాడు, తిట్టుడు ప్రతి స్పీచ్లో తప్ప పీకిందేముంది 2 ఏళ్ళ కాంగ్రెస్ వాడు? ఒక్క కొత్త పని, ఒక్క బుడ్డ పైస పని గట్టిగా అడిగినావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం చేసినావు 2 साल में అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా? ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ అప్పు లేని వాళ్ళు ఉన్నారా? కర్జానీ ఆద్మీ కోయి హే క్యా యాపే? అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే శైలా పట్టురు జరా. हमारे इब्राहिम भाई को शायद नहीं కాదు అప్పు లేనోడు ఎవడు ఉండడు. అప్పు ఉన్నోళ్ళు అందరూ అప్పు ఉన్నోళ్ళే. ఎట్లుంటుంది అంటే కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం. అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నా అనుకో, ఒక 5 लाख తీసుకున్నా. అన్నా జర కడతనే ఒక 2 నెలలు ఇస్తా, మళ్ళీ వాపస్ ఇస్తా, నువ్వు జర అయ్యే నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణ్ అన్న. ఇచ్చినాక ఇక 2 నెలలు అయిపోయినాయి. శ్రవణ్ అన్న ఫోన్ కొడుతుండు, ఎప్పుడు ఇస్తారో పైసలని నేను ఎత్తుతలేను, పైసలు లేవు నాకు, ఏం చేయాలి మరి? ఫోన్లు కట్ చేస్తున్నా, ఐఎమ్ బిజీ, కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా. ఇక శ్రవణ్ భాయ్ ఆయనతో అటు ఇటు చూసిండు. ఇక షేక్ పెట్టిన ఆయన ఉంటాడు, నేను గిన్నె ఉంటా బంజారా హిల్స్లో. ఆయనతో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు గమ్మత్తున్నావు, నువ్వు మొన్న పైసలు ఇస్తా అన్నావు, తీసుకున్నావు 2 నెలలు, ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు, నకరాలు చేస్తున్నావు, ఏం సంగతి అని పట్టుకున్నాడు. మరి నేను మర్యాద గల్లోని మంచోని అయితే ఏం చెప్తా, అన్నా దండం పెడతానే, ఏమనుకోక ఇంకొక 2 నెలలు టైం ఈ ప్లీజ్, ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు, కష్టం ఉన్నది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు, గబ్బు అయిపోయింది, జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా. మర్యాద వస్తున్నైతే ఇంకో 2 మहीने और मोहलत दो बोल के पूछతాం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? ఏమైనా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తా అన్నావు, మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు, ఏం సంగతి, ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండే ఎరికేనా రేవంత్ రెడ్డి? ఏం చేస్తారు బా మీరు, నన్ను కోసుక తింటారా? నేను ఇయ్యపో ఇంత కుల్ల మాట్లాడుతున్నా. ఆయన చూసిర్రా మీరు? కోసుక తినాలన్నట్టు ఆయన ఏమైనా సేపా జామకాయన కోసుక తినడానికి ఏమిటిది? ఆయన కోసుక తింటారా అంట. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటోళ్ళని చూసినామా మనం? ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. వాళ్ళని చూసినాక ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు 5 వరకు? ఇక గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా, నాకు అర్థం కాదు. ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు, పాకెట్ మార్గాలు, దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు అట్లా మాట? ఇంకా ఘోరం. ఆయన భాష ఏం భాష అది? నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంది నేను నాకు అర్థం కాదు, బోటి కొట్టేటోను నువ్వేమన్నా? పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఇంకా ఘోరం ఏమిటి తెలుసా? ఇగో ఇప్పుడు బాకీ లేనోడు, అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, మనిషి అయినా, కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది. మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడకంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు మరి? బయట మళ్ళీ అప్పు ఉంటానా వద్దా? రొటేషన్ తిప్పాలనా లేదా? అట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడా కొత్త గిడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు? ఇక గిసొంటి వాడు అంటే అభివృద్ధి చేస్తాడు. రేపు షేక్పేటకు ఈయన కాడనే రూపాయి లేదు. తెలుగులో సామెత చెప్తారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకకెవడో ఓ గట్ల. ఆయనకంటే పైసలు లేవంట, కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలనంట. యాడికెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే?
దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే, ఎలక్షను ఒక మంచి మోకా మీకు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జిహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ వాడు. ఇది పట్టుకోవాలా, బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి, ఏం బిడ్డ వచ్చినావు, మంచిగానే వచ్చినావు, మరి ఏమైనా 55,000 రూపాయలు ఏమైనా కొడుకా అని అడగాలి. మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నెలకు 2,500 ఇస్తామని, ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము, మరి ఆడవేనే పైసలు ఏం సంగతి అని చెప్పి 55,000 అక్కడ పెట్టు, ఓటేస్తా నీకే వేస్తా, 55,000 అయితే అక్కడ పెట్టిపోరా కొడుకా అని చెప్పాలి.